క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన వారులారా, గమనించండి, మనము లోకరీతిగా కాక దేవుని కృపలో వర్ధిల్లటానికి, దేవుని వాక్యానుసారం జీవించటానికి ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోని మాటలను ఒక మార్గముగా ఎంచుకొని మనము ఆ యొక్క వాక్యపు వెలుగులో మనము జీవించడానికి ప్రయత్నం చేసే క్రమంలోనే మనం ప్రతిదినము అనేకులమైన వ్యక్తుల ద్వారా ఈ దేవుని యొక్క వర్తమానాలు మనం వింటున్నాము, రక్షింపబడుతున్నాము, విశ్వసింపబడుతున్నాము, విశ్వాసంతో ముందుకు సాగుతున్నాము. మనము మన కుటుంబాలను దేవుని సన్నిధికి నడిపించుకుంటున్నాము. ఇది ఎంత గొప్ప విషయము. కారణం ఏంటంటే, అంత్య దినాలలో దేవుని మార్గంలో నడవటం అనేది నాటేటాలు ఈజీ. ఎందుకనంటే దేవుని రాకడ సమీపించిన కొద్దీ మానవ హృదయాలు కఠినమైపోతాయి, మానవ సంబంధాలు చెదిరిపోతాయి, మనిషిలో ఉన్నటువంటి మృగము బయటకు వస్తుంది, సోదరులతో మానసికమైన స్థితి. మనము ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటాం, మా తాత రోజులు మంచివి, పూర్వీకుల రోజులు మంచివి అని చెప్పుకుంటూ ఉంటాం. కారణం ఏంటి? ఆ రోజుల్లో మనకంటే వాళ్ళేమీ లగ్జరియస్గా బతకలేదు, కానీ ఎలా బ్రతికారు? ప్రేమ, ఆత్మీయత, అభిమానాలతో, మానవత్వపు విలువలతో బ్రతికారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇంత లగ్జరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా మనము ఈనాటి కాలాన్ని మనము గొప్పగా జీవిస్తున్నాం, గొప్పగా బ్రతుకుతున్నామని చెప్పుకోలేము. కారణం ఏంటంటే ఎటు చూసినా స్వార్థము, అసూయ, ద్వేషాలు, మనిషిని మోసం చేసుకునే మానసిక స్థితులు, మన భేదం లేకుండా సాగిపోతున్నటువంటి భయంకరమైనటువంటి ఘోర కృత్యాలు. కాబట్టి ప్రియమైన వారులారా, అలాంటి రోజుల్లో మనము ఇంకా దేవుని మార్గంలోనే నడచడానికి మనం ప్రయత్నం చేస్తున్నామన్నా, మీరందరూ దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి ఆ దేవుని వాక్యంలోని సత్యాన్ని గ్రహించి ఆ రీతిగా మీ జీవితాలని మౌల్డ్ చేసుకొని దేవుని ప్రేమకు, కృపకు పాత్రలు అవ్వటానికి మీరు చేసే ప్రయత్నం కానీ, మేము చేసేటటువంటి ఈ చిన్ని ప్రయత్నం కానీ దేవుని దృష్టిలో ఎంతో గొప్పవి. కాబట్టి మనము ప్రతిదినము దేవుని సన్నిధిలో మనము ముప్పూటల శరీరానికి ఏ రకంగా మనం ముప్పూటల భోజనంతోనూ, టిఫిన్తోనూ, ఇంకో దానితోనూ శరీరాన్ని పోషించుకుంటూ ఆ యొక్క నీరసం, నిస్సత్తువ రాకుండా ఎలా అయితే మనం శరీరాన్ని కాపాడుకుంటున్నామో, అలాగే మన ఆత్మ అనేటటువంటి దానికి కావలసిన జీవాహారాన్ని దేవుని వాక్యం అనేటటువంటి ఆ యొక్క ఆహారముతో ఆ ఆత్మను పోషింపవలసిన వారమై ఉన్నాం. లేకపోతే 2 రోజులు మనం అన్నం తినలేదు అనుకోండి, శరీరము నీరసపడిపోతుంది, మనము ఏ పని చేయడానికి శరీరం సహకరించదు. అలాగే దేవుని వాక్యం మనం అనుదినము కనుక వినకపోతే, ఆరాధించకపోతే, ప్రార్థన చేసి ఆ వాక్యపు వెలుగులో కనుక మనము ముందుకు సాగకపోతే ఏమవుతుందంటే ఆత్మదీపం మసకబారిపోతుంది. ఎప్పుడైతే ఆత్మదీపం మసకబారటం మొదలేస్తుందో ఆ పక్కనే సిద్ధంగా ఉన్న సాతానుడు ఇదే అవకాశంగా మన హృదయాలలో ప్రవేశిస్తాడు. దానితో మన యొక్క ఆత్మీయ జీవనమే మారిపోతుంది. కాబట్టి ప్రతి క్షణము, ప్రతి గడియ మనము మన జీవన విధానం, మనల్ని ఎవరో లేరండి, మనము ఏం పరీక్షలు రాయట్లేదు, లోకరీతిగా మనము ఎవరి మెప్పు పొందాల్సిన అవసరం లేదు, ఎవరి సర్టిఫికెట్ మనకు అవసరం లేదు. నీ మనసాక్షి, నీ ఆత్మ నిన్ను హెచ్చరించే ఆ హెచ్చరికలని నువ్వు గమనిస్తున్నావా? దేవుని పరిశుద్ధాత్మకు వెలుగులో, వాక్యపు వెలుగులో నీవు ఈ వాక్యానుసారం మనం జీవిస్తున్నావా లేదా అనేదే. ఈ రెండే మనము, ఒకటి నీ ఆత్మ చెప్పేది, రెండోది పరిశుద్ధ గ్రంథపు వాక్యం చెప్పేది. ఈ రెండింటిని కనుక మనము తొట్టిల్లకుండా, వాటి నుంచి పక్కకు పోకుండా కనుక ఈ రెండింటిని గమనించుకుంటూ ముందుకు సాగిపోతే వీఆర్
బ్లెస్డ్ పీపుల్, మనందరము దేవుని దీవెనలకు పాత్రలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవకాశాన్ని, భాగ్యాన్ని మనము పోగొట్టుకోకూడదు అని మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో నా ఈ చిన్ని ప్రయత్నం ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీ అందరికీ నా యొక్క పరిచర్యలో నా చేతనైనంత మేరకు దేవుని వాక్యాన్ని మీకు అందరికీ అందించి కొంతమందినైనా దేవుని సన్నిధికి నడిపించి మీరు రక్షణ పొందితే ఆ రక్షణే నాకు జీవితానికి, దేవుడు నన్ను సృష్టించినందుకు నేను పొందిన గొప్ప ఘనతగా, గొప్ప భాగ్యంగా నేను దానిని ఫీల్ అవుతాను. ఇప్పుడు మనము ఎందుకు ప్రతిదినము మనము దేవుని వాక్యానికి ముందు సంబంధించి కొన్ని అంశాలను మనం ముందుగా చెప్పుకుంటామంటే లోకరీతి పరిస్థితుల గురించి మనము మాట్లాడుకోవాలి. లోక పరిస్థితి ఎలా ఉంది, మన జీవన విధానం ఉంది ఎలా ఉంది, దానితో మనం పోటీ పడుతున్నామా, ఈ లోకము యొక్క జీవన విధానంతో మనం పోటీ పడుతున్నామా, లేదు దేవుని కృపను బట్టి మనము దేవుని మార్గంలో వెళ్తున్నామా అనేది ముందు మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్తే కీర్తనలు, దావీదు గారు రాసినటువంటి కీర్తనలు 130వ అధ్యాయం, 130వ అధ్యాయం అనే బదులు 130వ కీర్తన. ఈ కీర్తన ఏంటంటే యాత్ర కీర్తన అంటే ఇశ్రాయేలీయులు ఆ యొక్క యెరూషలేము పట్టణానికి ఆ పండగలలో, ఆ యొక్క ఉత్సవాలలో పాల్గొనటానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వ్యక్తులు ఈ పాటలు పాడుకుంటూ దేవుని మహోన్నత కృపను వాళ్ళు ధ్యానం చేస్తూ ఆ మాటల్ని పాటలుగా, మనం ఇంతకుముందు పాత రోజుల్లో చూస్తాం జానపద గేయాలు అని, జనపదాలని, పల్లె పదాలని. అంటే మన వాళ్ళు ఇంతకు పూర్వ రోజుల్లో ఈ వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు లేదా రకరకాల కూలి పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళ శారీరక శ్రమని మర్చిపోవటం కోసము ఏదో పాటలు పాడుకుంటూ ఆ యొక్క పాటల్లో శరీర శ్రమను మర్చిపోయి పని చేస్తూ ఉంటారు. అలాగే ఈ 100 మైళ్ళు దూరం నుంచి నడిచి వచ్చేటటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేవని మీకు మనందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీయులకు ఆ ఐగుప్తు దేశం నుంచి వారిని రక్షించిన దినం నుంచి ఈనాటి వరకు వారిని ఎలా నడిపించాడు, ఎలా పోషించాడు, ఎలా రక్షించాడనే ఆ యొక్క అద్భుత కార్యాలన్నిటినీ పాటలుగా పాడుకుంటూ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారని, అలాంటి ప్రయాణపు పాటల్లో కీర్తనలో ఇది ఒక కీర్తన, 130వ కీర్తన. మనము ఇక్కడ ఒక 3 వచనాలని చదువుకుందాం. 130వ కీర్తన 3 వచనాలు. మొదటి వచనము, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపు, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలబడగలడు. ఇది ఈ 3 వాక్యాల్లో ఉన్నటువంటి మాటలు. ఏమంటున్నాడు? అగాధ స్థలముల్లో. చూడండి, విశ్వాసములో నుంచి పడిపోయిన వాడు పరిస్థితి ఇదే. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. ఎవరు ఇశ్రాయేలీయులు అంటే దేవుని స్వకీయ జనము. మరి ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు అంటే విశ్వాసములో నుంచి జారి పడిపోయారు. అందుకనే అంటారు, చర్చికి రావటం ప్రారంభించి బాప్తీసం తీసుకొని విశ్వాసంగా బాగా నమ్మకంగా సాగుతున్న వాడి జీవితంలో ఏదన్నా ఊహించని సంఘటన జరిగి వాడు పడిపోతే తిరిగి వాడు విశ్వాస జీవితంలోకి రావటము ఎంత కష్టం అంటే అది చాలా కష్టము. అందుకని విశ్వాసంలో నుంచి పడిపోయే స్థితి వచ్చిందా అంటే ఒక రకంగా వాడి జీవితము ఖండం. ఇలాంటి వాళ్ళని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ ఇశ్రాయేలీ జనాంగం లాంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. విశ్వాసములు చాలా బాప్తీసం తీసుకున్నాడు, సక్రమంగా తను తన భార్య పిల్లలతో అందరితో చర్చికి వస్తున్నాడు, అంతా బాగుంది అనుకొని సంఘటన ఒకటి జరుగుతుంది. సాతారుడు అవకాశం చూసి ఒక వెయిట్ వేస్తాడు. వేయంగానే దానికి తట్టుకోలేక నిలబడలేక మానసికంగా శారీరకంగా కుంగిపోయి పడిపోతాడు. అగాధంలో. ఆ అగాధం ఎలాంటిది? దేవుడు తప్ప ఇంకా నిన్నెవ్వరూ
ఆ యొక్క పాపపు ఊపిలో నుంచి, ఆ సోదరులో నుంచి బయటికి తీసుకురానేంత భయంకరమైన అగాధం. అలాంటి అగాధంలో ఇదిగో ఈ ఇశ్రాయేలు జనాంగం పడతానే ఉంటారు. వాళ్ళు ఏంటో మరి ఎందుకో కానీ దేవుడు వారిని అంతగా ప్రేమించినప్పటికీ కానీ వారు ఎప్పటికప్పుడు ఏదో ఒక దోషం చేస్తూ దేవునికి కోపం తెప్పిస్తూ ఆయన ఉగ్రతకు గురై అనేక సార్లు అనేక రీతులుగా శోధనలకు గురై శ్రమలు అనుభవించారు. మనం చూసాం, లక్షల మంది ఇశ్రాయేలు జనాంగం చనిపోయారండి. మనకు తెలిసిన ఈ మధ్య రెండవ ప్రపంచ యుద్ధంలో కాలంలో కానీ, అంతకుముందు రోమా చక్రవర్తుల కాలంలో కానీ, అంతకుముందు నెబుకద్నెజరు కాలంలో కానీ వాళ్ళు అసలు ఎన్ని లక్షల మంది ఎంతగా చనిపోయారు. ఇవి కాకుండా వాళ్ళలోనే వాళ్ళు యుద్ధాలు చేసుకొని కూడా చనిపోయారు. ఈనాటికి కూడా మనము ఆ ఇజ్రాయెల్ దేశము, ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల పరిస్థితి, ఆ ప్రజల పరిస్థితి మనము చూస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము ఏం చెప్పుకుంటున్నామంటే, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుతున్నాను, పడిపోయాను, నేను లెగవలేకపోతున్నాను, నా సొంతగా నా కాళ్ళ మీద నేను లేచి నిలబడే స్థితి లేదు. అలాగే నా యొక్క విశ్వాసంతో, నా ప్రార్థనతో నేను మీ యొక్క పాదసన్నిధికి వచ్చే పరిస్థితిలో లేను. ఎందుకని? నేను పూర్తిగా పాపంలో పడిపోయాను. ఆ పాపపు ఊపిలో నేను ఆ యొక్క బంధనాల్లో, సాధారణ బంధనాల్లో చిక్కుకుపోయారు. కాబట్టి అయినా కూడా నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరని ఒకే ఒక్క విశ్వాసంతో ఏం చేస్తున్నాడు? పడిపోయినటువంటి నీ యొక్క బిడ్డ, లేకపోతే నేను కానీ నీవు కానీ మనందరం పడిపోయిన విశ్వాసంలో నుంచి పడిపోయిన వాడు. ఇప్పుడు నేను వాక్యం ఇవాళ చెప్పవచ్చు, కానీ నా గత జీవితము నేను చదువుకునే రోజుల్లో కానీ, నేను ఆ యవ్వన దశలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఈ జీవించే రోజుల్లో కానీ ఏమి తప్పులు చేయలేదా? ఎందుకు చేయలేదు? అనేకం చేశాం. అయితే దేవుని కృపను బట్టి ఆ యొక్క లోకరీతి స్థితి నుంచి మారి ఈరోజు మీ ముందు ఒక దేవుని వాక్యం చెప్పేటటువంటి ఒక వ్యక్తిగా నేను నిలబడగలిగానంటే, నేను నిజ జీవితంలో లోకరీతిగా నేను కూడా ఒక పనికి మారిన వాడిని, నేను కూడా నీతి నియమం లేనటువంటి వాడిని, కఠినమైనటువంటి మైండ్ సెట్తో జీవించినటువంటి వాడిని. కానీ ప్రభు కృప వల్ల, ప్రభు యొక్క ప్రేమను బట్టి నేను రక్షింపబడి ఇవాళ నాలాగా ఇంకెవరు కాకూడదు, నాలాగా ఇంకెవరు దేవుని సన్నిధికి దూరస్తులయ్యి శాపగ్రస్తులు కాకూడదు. నేను ఏ విధంగా దేవుని ప్రేమ చేత రక్షింపబడ్డానో నేను కూడా అనేకులకు దేవుని వాక్యాన్ని నా సాక్ష్యంగా, నేనే సాక్ష్యం, ఇంకెవరు జీవితాలని నేను సాక్ష్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. పడిపోయిన నన్ను, అగాధంలో పడిపోయిన, పాపపు అగాధంలో పడిపోయిన నన్ను ఏ రీతిగా నా ప్రభువు నన్ను రక్షించాడో అలాగే మిమ్ములను కూడా రక్షించగలిగినంత ప్రేమ కలిగిన వాడు సమర్థుడైనటువంటి యేసు ప్రభు. అందుకని అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నా ప్రభువా నా ప్రార్థనని నీ చెవి యొక్కి నా ఆర్తధ్వని. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు కానీ నీకు కానీ ప్రభు పాదాల చెంత ఆర్తధ్వని, ప్రభువా నాకు ఇక దిక్కు లేదు, నాకు వేరే మార్గం లేదు, నువ్వు తప్ప అని చెప్పి ఏడ్చి ఆయన యొక్క పాదాల దగ్గర, ఇదిగో ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నా ఆర్తధ్వని అంటే ఇక నువ్వు తప్ప ఇంకెవరు రక్షించలేరంత క్రిటికల్ స్టేజ్కి నీ జీవితము, నీ యొక్క కుటుంబము పతనమైన పరిస్థితుల్లో చేసేటటువంటి ప్రార్థన. నా ఆర్తధ్వని ఆలకించు, నీ చెవి యొక్కి ప్రభువా ఆలకించు, నన్ను కాపాడు అని చెప్పేసి అంటూ ఏమంటున్నాడో చూడు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా నన్ను వదిలిపెట్టబాకు, నన్ను విడిచిపెట్టబాకు. ఎందుకని? నేను పాపం చేశాను, అందుకనే నేను అగాధ స్థలంలో పడిపోయాను, ఇప్పుడు నేను భయంకరమైన శ్రమల్లో ఉన్నాను, నా ఆర్తధ్వని ఆలకించు అని తన పరిస్థితిని చెబుతూనే ఏమంటున్నాడు? ప్రభువా నా తండ్రి, నా రక్షకుడైన యేసయ్య, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? యూనిక్ మాట, ఎవడు నిలవగలడు? నీవు దోషములను, మానవుల దోషాలని, నరుల దోషాలని నీవు లెక్కించటము లేదా కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? నిజమే కదా, ఏ భేదము లేదు. నరులందరూ పాపం చేసి దేవుని ఉచితమైన కృపను పరిశుద్ధుడైన పౌలు గారు మనకి స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఏ భేదం లేదు, అందరము పాపం చేశాం.
దాంట్లో నో డౌట్. కానీ మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి? ఎవడు నిలవగలడు? నిజంగా కదా. అసలు మన చరిత్ర, మన జీవితం చూసుకుంటే మన అంటే పాపం అంటే ఏదో మటలు చేయటము, మానభంగాలు చేయటము ఇవే కాదండి. వ్యక్తిగతమైన మన జీవితంలో అబద్ధాలు మాట్లాడుతున్నామా, మన తలంపులు ఎంత భయంకరంగా ఉంటుంది, మన చూపు ఎంత భయంకరంగా ఉంటుంది, మన నాలుక ఎన్ని విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతుంది, ఇది పాపమే కదా. ఇది పాపమే కదా. కాబట్టి అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని, మన దోషాలను ఆయన కనిపెట్టి చూసినయల్లా. కనిపెట్టి చూడకుండా ఉండడానికి ఆయనేమి నీలాగా నాలాగా గుడ్డివాడు కాదు కదా. లోకమంతటిని ఆయన ఎప్పుడు కన్ను మూయకుండా నిన్ను నన్ను క్షణ క్షణము కాపాడి చూచే దేవుడు కదా. కాబట్టి ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసు. అందుకని నీ ముందు నిలవగలిగిన మా తప్పుల్ని కనుక మీరు ఏలెత్తి చూపెడితే నా ప్రభువా, నా తండ్రి, నీ సన్నిధిలో నిలబడగలిగిన శక్తి కానీ ఆ యొక్క అర్హత కానీ మనుషులమైన మనకు లేదు కదా. అది ఆ యొక్క భక్తుడు పాడుతున్నటువంటి పాట. మరి ఎట్లా నిలబడలేము? మన పాపాలు ఆయన సన్నిధిలో నిలబడే స్థాయిని మనకి చేసింది. మన పరిస్థితులు, మన వ్యక్తిత్వము, మన భ్రష్ట జీవితాలు మనల్ని దేవుని సన్నిధిలో నిలబడే స్థితి నుంచి పడవేసింది. మరి ఇప్పుడెట్ట ఎలా దేవుని సన్నిధిలో నిలబడాలి? ఎలా ఆయన కృపకి పాత్రం అవుతాము? జీవితం అంతా పాపంతో నిండుంది కదా. దానికి మనకి ఏం చెప్తున్నాడంటే, నూతన నిబంధన గ్రంథంలో రోమా సంఘానికి పౌలు గారు రాసినటువంటి ఆ యొక్క లేఖలో ఏమంటాడంటే, రోమా సంఘానికి రాసినటువంటి ఆ యొక్క లేఖలో పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఏమంటాడంటే, 8వ అధ్యాయము 1-2 వచనాలు ఏమంటాడంటే, నీవు పాపివే, నీవు దేవుని సన్నిధిలో నిలబడగలిగే స్థాయిని నువ్వు కోల్పోయావు. కారణం ఏంటి? నీ యొక్క పాపాలు నిన్ను అలా భ్రష్టుని చేసేసినాయి. నీవు నిలబడగలిగే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంత భయంకరమైన స్థితిలో నిలబడలేని స్థితిలో ఉన్నటువంటి నీ వంటి నా వంటి అల్ప విశ్వాసులకు, లోకరీతిగా బ్రతికే భ్రష్ట జీవితాన్ని జీవించే వాళ్ళకి కూడా ఏముందంట? ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆ యొక్క పాత నిబంధన కాలం నుంచి కృపాకాలంలో జీవిస్తున్న నీకు నాకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే మనకి దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం. ఏంటి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీవు గనక నేను గనక నిజంగా ఇప్పటికైనా మారి మన యొక్క తప్పులు మనం సరి చేసుకొని దేవుని సన్నిధిలో నిలబడి ఆయన కృపకు పాత్రలమై దేవుని సన్నిధిలో ఆ యొక్క దైవ సేవకుల సమక్షంలో బాప్తిస్మం తీసుకొని నీవు గనక నీ పాపాలను ఒప్పుకొని నీతివంతంగా జీవిస్తే ఏముంది? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ, జీవం క్రీస్తు యేసు దగ్గర ఉన్నటువంటి ఆ జీవము ఏం చేస్తుంది? ఆ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ఆ జీవం ఇచ్చే ఆత్మకు ఒక విధానం ఉంది. అది ఏంటి? ఆ విధానం ఏంటి? పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎందుకు విడిపించింది? దేవుడు నన్ను క్షమించాడు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? లోకంలో లేను, లోక జీవితంలో లేను, సాతాను బంధనాలలో లేను. ఇప్పుడు ఎక్కడున్నాను? క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసులోకి వచ్చేసాను. నా పాపాలను ఒప్పుకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, దేవుని సన్నిధికి నేను చేరాను. కాబట్టి ఇప్పుడు నాకు ఏ శిక్షా విధి లేదు. ఎందుకు ఇది సాధ్యమైందంటే క్రీస్తు యేసునందున్న జీవము, దాని యొక్క పరిశుద్ధాత్మ నన్ను ఏం చేసినాయి అంటే పాప మరణముల నియమం నుండి నిన్ను నన్ను విడుదల చేసినాయి. కాబట్టి దేవుని సన్నిధిలో మన పాప క్రియలను బట్టి నిలవగలిగిన వాళ్ళు ఎవరూ లేవు. కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎట్లనగా ఎందుకు మనకు ఉందంటే, పాత నిబంధన కాలంలో వాళ్ళకి ఎందుకు లేదు, మనకి ఎందుకు ఉంది ఈ అవకాశం? బట్టి ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. ప్రైదలా, ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయేనో దానిని దేవుడు చేసి నిన్ను నన్ను రక్షించడానికి భాగ్యాన్ని, అవకాశాన్ని మనకిచ్చారు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. దినములు చెడ్డవి, కాలము సమీపించింది, లోకాంతము దగ్గర పడింది. పరిస్థితులన్నీ మనల్ని రెండవ రాకడ వైపుకి లాగుతున్నాయి, మరణానికి దగ్గర చేస్తున్నాయి. సాతానుడు విజృంభించి ప్రపంచాన్ని గలిబిలి చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయాల్లో నిర్లక్ష్యం చేశావా? నువ్వు బద్ధకంగా ఉన్నావా? ఇప్పుడు తొందర ఏముందిలే అని భావించావా? నీవు నశించిపోతావు, నీ కుటుంబం నశించిపోతుంది. లోకం శాశ్వతము కాదు, ఈ భోగాలు శాశ్వతము కాదని నువ్వు గుర్తెరిగి ఇప్పటికైనా ఈ అశాశ్వతమైన ఈ శరీరం కోసం, అశాశ్వతమైన తాత్కాలికమైన నిమిషాల పాటు ఉండే ఈ సౌఖ్య భోగాల కోసము నీ జీవితాన్ని శాశ్వతమైనటువంటి ఆ యొక్క మహోన్నతిని, ప్రేమ సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటే, నేను పోగొట్టుకుంటే మనకంటే దౌర్భాగ్యుడు ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల్ని నుంచి మనకు విడుదల కలిగించుకోవడానికి ఇదిగో క్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని చిందించి, ఆ రక్తం చిందించడం ద్వారా మనకి పాప విమోచన, రక్షణ స్వాస్థ్యాన్ని కలిగించాడు, అందించాడు. దానిని అందుకుందాం. ఇదిగో అందుబాటులో ఉంది. తలుపు పక్కనే నిలబడి ఉన్నాను. నువ్వు పిలిస్తే నీ ఇంట్లోకి, నీ హృదయంలోకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు చెప్తున్నారండి. అదిగోనండి. మనకి పాట కూడా ఉంది. దేవుడు తలుపు పక్కనే ఉన్నాడు, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతన్ని అని చెప్పేసి పాట కూడా ఉంది. కాబట్టి మన తలుపు పక్కనే, మన ఇంటి దగ్గరే, నీ పక్కనే, నా పక్కనే ఉన్నాడు. ఎప్పుడు నేను హృదయం తెచ్చి, ప్రభువా నా పాపములు క్షమించు, నా హృదయములకు రా తండ్రి, సాతానుని నీ సన్నిధి నుంచి వాడిని తోసివేసి నన్ను నాయనా నీ బిడ్డగా దీవించి ఆశీర్వదించు, నన్ను, నా కుటుంబాన్ని రక్షించు నాయనా, నీ కృపలో నన్ను భద్రపరచు అని చెప్పి నేను విరిగి నలిగిన హృదయముతో ఆ ప్రభు పాదాల చేత ప్రార్థన చేస్తే రక్షిస్తాడండి, మనల్ని కాపాడతాడండి, నరకము నుంచి తప్పిస్తాడండి, పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తాడండి. ఎత్తబడేటటువంటి ఆ సార్వత్రిక సంఘములు నేను, మనము, మన పిల్లలు, మన కుటుంబాలు అందరము ఆ యొక్క మహోన్నతుని సన్నిధికి దివ్యమైనటువంటి ఆనందముతో, సంతోషంతో వెళ్దాం. అలాంటి మంచి మేలును దేవుడు నీకు, నాకు, మనందరి కుటుంబాలకి అనుగ్రహించాలని, మనందరము దేవుని ప్రభు పాత్రమైన బిడ్డలుగా జీవించి ఆ ప్రభు సన్నిధికి చేరాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మాత్రం నాయన ఇదిగోనైనా మీ వాక్యం ద్వారా నాయన యూట్యూబ్లో వింటున్నటువంటి నాయన వీక్షకులకు ఈ వాక్యములను సత్యమును బిడ్డలు తెలుసుకొని తమ జీవితాలను సరి చేసుకొని ఈ లోకరీతైనటువంటి భ్రష్ట జీవితం నుంచి విడుదల పొంది మీ కృపకు పాత్రలై మీ రక్షణ ఆనందాన్ని అనుభవించడానికి, మీ సన్నిధికి చేరటానికి వారి జీవితాలని సరైన మార్గంలో కావలసిన పరిశుద్ధాత్మ నింపుదలను వారిని అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.